సమయంలో పెంతెకోస్తు దేవుని సంఘము రామన్నపేట ప్రభా ప్రాంత ప్రజలందరిని బట్టి నీకు వందనాలు. ఈ దినం మీ ప్రజలందరినీ మీరు దర్శించండి, కూడి వచ్చిన సంఘాన్ని మీరు దర్శించండి, మీరు ఆశీర్వదించండి. మరొకసారి మా ప్రాంతం అంతా క్షేమంగా ఉండాలి, మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడాలి, మేమందరం కూడా బాగుండాలని ప్రభా అయ్యా ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన ఆలకించి మా ప్రాంతాన్ని, మా ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు దీవించండి. మరొకసారి మా దేశాన్ని, మా దేశ నాయకులను, అంత మాత్రమే కాకుండా మా దేశ ప్రజలందరినీ కూడా ప్రభా దయగల్ని హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో మమ్మల్ని ఆశీర్వదింపని ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా అయా ఈ ప్రాంతం అంతట్లో కూడా ప్రభా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా నీ సన్నిధి మాతో ఉంచమని, ఈ ఆరాధన అంతటిని కూడా ప్రభా, ఈ ర్యాలీ అంతటిని కూడా తండ్రి మీరు ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావంలో మీరు పొందమని కూడి వచ్చిన సంఘ పెద్దలను, స్త్రీలను, యవనస్తులను, చిన్నపిల్లలందరినీ కూడా మీరు దీవించమని ఈ మఠల ఆదివారం ఆరాధన అంతని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసయ్య ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను. ఈ లోకంలో ప్రేమను పంచడం జరిగింది. ఈ లోకంలో ప్రేమ కరువై అనేకులు నశించిపోతున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎక్కడ చూసినా కోపము, ద్వేషము, అసూయలు, ఈర్ష్యలే మనకు కనబడు. యేసు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ రోజు చాలా మంది కూడా మనిషి మనలో ముగింపు అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యము. అనేకులు మనం అనుకుంటా ఉంటాము కదా, మన మోక్షం ఏదంటే యేసే మార్గము, సత్యము, జీవం కనుక ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన యందు నోటితో ఆయన రక్షకులను ఒప్పుకొని హృదయమందు అంగీకరిస్తారో వారికి మోక్షము దొరుకుతుంది. కనుక ఈ శుభ సమాచారం వీటిలో నీవు అందరూ కూడా మోక్షాన్ని అలిగించే యేసు ప్రభు వైపు చూద్దాం. ఆ యేసయ్య కృప మీ అందరికీ తోడుండి మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆ భగవంతుడు దీవించుగాక. జైలులో యేసు మహారాజుకే, నీ కొరకు నా కొరకు కలిసి ప్రాణం అర్పించిన యేసు ప్రభుకే, మృత్యుంజయుడైన యేసు ప్రభుకే, మోక్షానికి మార్గము చూపించే యేసు ప్రభుకే, మోక్షానికి మార్గము చూపని రక్షకుడు నశించిపోతున్న వారి కొరకు ఈ లోకానికి వచ్చును అని చెప్పేసి రోమియోలు రాసిన పత్రికలో వాక్యము సెలవిస్తుంది. ఎవరు నశించిపోతున్నారు అంటే ఈ లోకంలో సత్యాన్ని తెలుసుకొనక, అనగా యేసు ప్రభువును తెలుసుకొనక చాలా మటుకు అనేకులు ఈ రోజు నశించిపోతూ ఉన్నారు. నశించిపోతున్న వారి గురించి యేసు ప్రభు వచ్చాడు. ఈ రోజు అనేకమైన సమస్యల చేత నశించిపోతున్నారు, ఆర్థిక ఇబ్బందుల చేత నశించిపోతున్నారు, కుటుంబ సమస్యల చేత నశించిపోతున్నారు, మనసుకు నెమ్మది లేక నశించిపోతున్నారు. కుటుంబంలో అంత మాత్రమే కాకుండా సంఘంలో, సమాజంలో అనేక ప్రతికూల పరిస్థితుల్లో నశించిపోతూ మార్గము తెలియని పరిస్థితుల్లో చాలా మంది జీవిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో యేసయ్య వాక్యం సెలవిస్తుంది, యేసే మార్గము, సత్యము, జీవము. యేసు నమ్ముకున్న వారికి కలుగజేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నమ్ముకున్న ప్రతి వారికి మోక్షానికి ఆయన చేరుస్తాడు. కనుక యేసు నమ్ముకోండి, మోక్షాన్ని చేరండి. యేసు ప్రభు మీ అందరినీ దీవించుగాక. ఆమేన్. జయబోలో యేసు ఎంతో ప్రేమించి నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇదే మంచి వార్త. నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఒక వ్యక్తి మాత్రం ప్రాణం అర్పించాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నువ్వు ఆశ్రయించినట్లయితే, యేసుక్రీస్తును నువ్వు నమ్ముకున్నట్లయితే, యేసుక్రీస్తుని నువ్వు చేరినట్లయితే మోక్షంలోనికి వెళ్తావు. ఈ రోజు చాలా మంది మోక్షం వైపు పరిగెత్తుతున్నారు కానీ సరైన కోణంలో పరిగెత్తట్లేదు. మోక్షానికి మార్గము యేసు ప్రభు మాత్రమే అని యోహాను సువార్తలో భక్తుడిని యోహాను సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసే మార్గము, సత్యము, జీవము. యేసు ద్వారా మాత్రమే మనము మోక్షానికి చేరుకుంటాము. కాబట్టి ఈ మంచి విషయాన్ని వింటున్నా నా అక్కలారా, అన్నలారా, చెల్లెలారా, తమ్ములారా, దయచేసి మీరు వినండి. యేసు ప్రభువును సొంత రక్షకుని అంగీకరించండి.
అతి శీఘ్రంగా యేసే రాకడ ఉంది కనుక మీలో ఒక్కరు కూడా తప్పిపోవద్దు అని, నరకముల వైపు పోవద్దు అని చెప్పేసి మిమ్మల్ని ప్రేమించి యేసయ్య ఈ సువార్తని మధ్యరాదివారం రోజు ప్రకటిస్తున్నాడు. దయచేసి మంచి వార్తను తెలుసుకోండి. మీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, క్షేమాన్ని అంత మాత్రమే కాకుండా మీరు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధిని కలిగజేయవాడు యేసు. నా దేవుడు తప్పకుండా మీ జీవితంలో నూతన కార్యాలు చేస్తారు కనుక ఈ చక్కని అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. యేసే నిజ దేవుని తెలుసుకోండి. ఆయన ద్వారా మోక్షమైన విషయం తెలుసుకోండి. ఆ యేసే మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. మన మధ్యలో దేవుని బిడ్డలైన పద్మశాలి కుటుంబంలో నుండి రక్షించబడ్డ సహోదరుడు ఉన్నారు. 2 మాటల మీద సువార్త చెప్తాడు 2 నిమిషాల్లో. దయచేసి శ్రద్ధతో వినండి. పద్మశాలి కుటుంబం నుండి ఏ విధంగా యేసు ప్రభు తనను రక్షించుకున్నాడో ఒకే ఒక మాట మీకు చెప్తారు. అతని మాటనే నమ్మి మీరు యేసుని తెలుసుకోండి, మోక్షంలోని చేరండి. యేసు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, మరి యేసు క్రీస్తుని నమ్ముకొని ఎంతగానో మరి ఆశీర్వదింపబడి దేవుని ఎంతో భయభక్తులు ఉంచి అన్ని విషయాలలో దేవుడు కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, నడిపించే దేవుడు. నేను నమ్ముకున్నాను, అన్ని విధాలుగా దేవుని యొక్క నేను వర్ధిల్లుతూ ఉన్నాను. మీరు కూడా నమ్మండి, దేవుని సువార్తను వినండి. జై బోలో యేసు మహారాజుకే. నీ కొరకు నా కొరకు చాలో దేవలేనే పేతురాను యోహాను శృంగార చాలే వినదాయన చాలో దేవలేనే వినదాయన చాలో దేవలేనే జై బోలో యేసు మహారాజుకే. నీ కొరకు నా కొరకు ప్రేమకే రూపము ప్రియమైన నీతో మీ అందరికీ తెలియపరుచుకున్నాము.
ఆ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి నిత్య నరకముల నుండి విడిపించి మీ అందరి మోక్షం ఇచ్చి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుడు మన అందరిని దీవించిన దాకా ఆమేన్. తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది ప్రశ్నార్థకంగా ఉంది. చాలా మంది చెప్తా ఉన్నారు ఏమంటే మోక్షంలోనికి వెళ్తామని. మోక్షంలోనికి అందరు వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. మోక్షంలోనికి ఎవరు వెళ్తారు అంటే మంచి కార్యాలు మోక్షంలోనికి మనం నడిపించవు, కానీ యేసు రక్తం మాత్రమే మనల్ని మోక్షంలోనికి నడిపిస్తుంది. ఎందుకయ్యా యేసు ప్రభు రక్తమే మనల్ని మోక్షంలోనికి పంపిస్తుంది అని చెప్పి కనుక మీరు అడిగితే, యేసు ప్రభు జన్మలో పరిశుద్ధుడు, జీవితంలో పరిశుద్ధుడు. ఆయన బ్రతికిన జీవితంలో అంతా కూడా పరిశుద్ధంగా బ్రతికాడు. ఆయన మాత్రమే పరిశుద్ధంగా బ్రతికిన మహనీయుడు. ఆయన జీవన శైలిలో ఎక్కడ కూడా మనకు పాపము కనపడదు. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, పాపము లేనివాడు మాత్రమే పాపంలో ఉన్నవాడిని విడిపించగలుగుతాడు. కాబట్టి పాపము లేని పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు కల్వరిశిలలో ప్రాణాన్ని అర్పించాడు. ప్రాణం అర్పించిన ఆ యేసు ప్రభు మరల 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. తిరిగి లేచిన ఆ దేవుడు, మరణాన్ని జయించిన ఆ దేవుడు, మరణము లేని ఆ దేవుడు నిన్ను నన్ను చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. నీవు నేను ఆయన ప్రియ కుమారులుగా ప్రియ కుమార్తెలుగా చేర్చబడాలనేది ఆ దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి ఈ శుభ సమాచారం వింటున్న నీవు నేను, ఆ భగవంతుడు నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు, మరల రానయ్యున్నాడు. జీవితము ఒకటే. ఈ యాత్ర ముగించబడ్డ తర్వాత ఇదిగో చాలా మంది అంటారు పందిగను మరలా కుక్కగానో లేదా ఇతర జీవుల్లాగా మనం బ్రతుకుతామో, మనకు మరొక జీవితం ఉందని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. మరొక జీవితం మనిషికి లేదు. ఉన్న నా జీవితాన్ని, త్రాగుడికి అలవాటైపోయిన నా జీవితాన్ని, ఆ భయంకరమైన చీకట్లో నా జీవితాన్ని యేసు ప్రభుల వారు మార్చారు. యేసు ప్రభుల వారు ఎంతటి జీవితానైనా ఎలాంటి పాపంనైనా క్షమించుటకు సమర్థుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీవు నేను నరకంలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి యేసు ప్రభుల వారు ప్రాణం పెట్టారు. ఆ ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఈ రోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. కనుక దయచేసి ఈ శుభ సమాచారం వింటున్న నా ఆత్మీయ సహోదరుడా, అమ్మగారా, అక్కగారా, చెల్లెగారా, మీ అందరిని ప్రేమించి యేసయ్య ఈ ప్రాంతంలోకి వచ్చి మీకు శుభ సమాచారం అందిస్తున్నాడు. ఈ న్యూస్ మాకు ఇంతకుముందు తెలుస్తానని చెప్పి మీరు ఒకవేళ అనుకున్నా అయితే నిర్లక్ష్యం చేయకండి. మీకు ఇంతకుముందు తెలిసింటే సంతోషమే, తెలియకపోతే యేసయ్య మార్గము, సత్యము, జీవము, ఆయన ద్వారా మనకు మోక్షం ఉంటుంది. కనుక దయచేసి యేసుని నమ్ముకోండి, మోక్షానికి చేరండి. ఆ భగవంతుడు మనందరినీ దీవించడు గాక. చూస్తా ఉన్నాం చాలా మంది కూడా మనకు యాత్ర ముగించబడిన తర్వాత మరొక జీవితము లేదు, కానీ చాలా మంది మనకు మరొక జీవితం ఉందని అనుకుంటా ఉంటారు. కానీ తప్పు అని ఈ విషయానికి తెలియజేస్తున్నాను. ఈ జీవితము ముగించబడిన తర్వాత దేవుని బిడ్డలారా మనము నిత్య నరకానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువు వారు వాక్యం సెలవిస్తుంది, యేసే మార్గము, సత్యము, జీవము అని. యేసు ద్వారా మనకు మోక్షం ఉంది. మోక్షానికి మార్గం చూపించే యేసు ప్రభుని రాబోదన మనం నమ్ముకున్నట్లయితే మనం మోక్షానికి వెళ్తాం. కాబట్టి ఈరోజు ఆ మోక్షానికి మార్గం చూపించే యేసుని తెలుసుకోండి, ఆ మోక్షానికి చేరండి. ఆ భగవంతుడు నిన్ను నన్ను అందరినీ కూడా ఆ నిత్య నరకాగ్నిలో విడిపించి సర్వ సత్యంలోనికి అనబడుతున్న పరలోకంలోకి చేర్చుగాక. ఆమేన్. సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే, ముందన్నడూ సభి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడూ. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. సమాధానంగా శాంతిగా
ప్రభు. అలాగే ఒక వ్యక్తి నరకం నుండి తప్పించుకోవాలంటే ఏ విధంగా ప్రాప్తి లేదు. యేసు ప్రభు ఒక్కడే నరకాన్ని తప్పిస్తాడు. ఎందుకంటే మనిషి పుట్టుకతోనే పాపి. మన పాపాలు పోవాలంటే గొర్రెలతోని మేకల రక్తంతో అది జరగదు. ఓన్లీ కల్వరిశిలలో యేసు ప్రభు కాచిన రక్తం ద్వారా మాత్రమే మనం మోక్షం పోతాం. అంటే ఒక మనిషి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే మోక్షం కొరకు. నా మోక్షం అనే పరలోక రాజ్యం కొరకే మనం యేసు ప్రభుని ఖచ్చితంగా నమ్ముకోవాలి. అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకం అనేది ఉంటుంది. ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మోక్షం సంపాదించుకోవాలంటే యేసు ప్రభు ఒక్కటే మార్గం. అందుకే యేసు ప్రభు ఒక్కటే మార్గం, సత్యం, జీవం. కాబట్టి నేను తెలుసుకున్న నా కుటుంబం అంతా రక్షణ పొందింది. యేసు ప్రభు నమ్ముకున్న వల్లనే మీ అంతా నెమ్మది పొంది సంతోషంగా ఉండడం వల్ల మీ అందరికి ఒకటే చేతులకు మొక్కుతున్న ప్రతి ఒక్క అక్కలకు, చెల్లెలకు, చెల్లెలందరికీ యేసు ప్రభు నమ్ముకోవాలని కోరుకుంటూ మీ తమ్ముడు. జై బోలో యేసు మహారాజుకే. నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించిన యేసు ప్రభువుకే. జీవితాలను మార్చే నా ఒంటరి సమయంలో తోడుగుండివే, నా చెయ్యి పట్టి నడుపుచుంటివే. నేనున్నానంటూ భయపడకు అంటివే, నా కన్నీళ్లను తుడిచి నీ కవిలలో దాచితివే. నేనున్నానంటూ మహిమ కలుగుగాక. క్రీస్తునందు
పేతురాని యోహాను శృంగారాచాలే వినదాయన చాలో దేవలేనే వినదాయన చాలో దేవలేనే శృంగార గుడిడై పునబ్యాటో శృంగార గుడిడై పునబ్యాటో శృంగార డైజుల్ మెరటుంటే బ్యాటో శృంగార డైజుల్ మెరటుంటే బ్యాటో యోహాను శృంగారాచాలే వినదాయన చాలో దేవలేనే యోహాను తుమ్జో నది యోహాను తుమ్జో నది ధరం భరోకిన్ అసాకిదో శృంగారాచాలే వినదాయన చాలో దేవలేనే వినదాయన చాలో దేవలేనే వినదాయన చాలో దేవలేనే వినదాయన చాలో దేవలేనే మోక్షంలోనికి చేరగలుగుతాం కనుక దయచేసి యేసు ప్రభు సొంత రక్షకుని అంగీకరించండి. యేసు ప్రభు తెలుసుకోండి. యేసు ప్రభు గారి మోక్షం విషయాన్ని దయచేసి గ్రహించండి. ఆ యేసు ద్వారా మోక్షాన్ని మనం చేరుతాం కనుక దయచేసి ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిని మార్చుటకు యేసు సమర్థుడు. యేసు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. జై బోలో యేసు మహారాజ్కే. మృత్యుంజయుడైన యేసు క్రీస్తుకే. మరణాన్ని జయించిన యేసు ప్రభువుకే. అతి త్వరలో మన కొరకు రానైన యేసు క్రీస్తుకే. మన స్థితిగతులను మార్చే యేసు ప్రభువుకే. మోక్షానికి నడిపించే యేసు క్రీస్తుకే. మన దేవునికి మహిమ కలుగుగాక.
సహకరించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రత్యేకించి మాకు పర్మిషన్ అడగనే ఇచ్చిన డిపార్ట్మెంట్ వారికి మరొకసారి మా హృదయపూర్వక వందనాలు సంఘం తరపున నా వ్యక్తిగతంగా తెలియపరుస్తున్నాను. మాకు ఎంతగానో అన్ని విధాలుగా సహకరిస్తున్న మా ప్రాంత ప్రజలందరికీ, రామన్నపేట ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రశాంత్ బ్రదర్కు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా వారు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు, కానీ ఈరోజు మనందరినీ ఎంతగానో సహకరించి వారి సహనాన్ని మనకు తెలియపరిచారు. నిండు మీకు వందనాలు. నిజంగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించాలని సమ్మేళనం కోరుకుంటున్నారు. చివరి ప్రార్థన చేసిన తర్వాత మనం ముగింపు చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. దేవుడు ఈ ర్యాలీ అంతట్లో కృప చూపించినందుకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మనకు సహకరించిన రామన్నపేట ప్రాంత ప్రజలందరినీ దేవుడు దీవించినట్టుగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనకు సహకరించిన డిపార్ట్మెంట్ వారందరూ కూడా దేవునికి వాడు మంచి ఆరోగ్యం దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రత్యేకించి మనకు డీజే సహకరించిన సహోదరు ప్రశాంత్ వారి కుటుంబానికి దేవుడు అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమం ఇచ్చినట్టుగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే రీతిగా ప్రత్యేకించి ఫొటోస్ వీడియోస్ తీసిన సహోదరుడు ప్రవీణ్ కూడా దేవుడు దీవించినట్టుగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతులైన సైనిక స్తోత్రాలు. ఈ మాటల ఆదివారం దినాన ప్రభువా నీ సత్య సువార్తను రామన్నపేటలో పాపపేటలో ప్రకటించడం చూపిన కృపకై నీకు వందనాలు. ఏ విధం చేత నేను ఒక్కరైనా రక్షించబడట నీ చిత్తమైనది నాయన. ఏ ఒక్కడెక్కను విడిచిపెట్టబడట నీ చిత్తము కాదు. ఎంతమంది అయితే ఈ సత్య సువార్తను విన్నారో వారిని వారి కుటుంబాలను మీరు దీవించుదురుగాక. సహాయం దయచేయండి. కూడి వచ్చిన అయ్యానికి స్తోత్రాలు. మరి దైవజనులను బట్టి నీకు స్తోత్రాలు. సంఘ పెద్దలను బట్టి, స్త్రీలను బట్టి, యవనస్తులను బట్టి, పిల్లలందరిని బట్టి నీకు వందనాలు. వారందరితో సహకరించున్నాయి. వీరి కుటుంబాన్ని ప్రభుత్వం దీవించండి. ఒక్కొక్కరు పేరు చెప్పండి. చాలా మంది ఉన్నారు. అందరినీ మీ కుటుంబాలు దీవించలు కాక స్త్రీలందరినీ దీవించండి. అయ్యానికి స్తోత్రాలు. కూడి వచ్చిన అందరినీ ఆశ్రయించి మహిమ పొందమని నన్ను మమ్మల్ని నీ చేతికి అప్పగిస్తూ ఏ విధం చేతనైనా ఈ సంవత్సరంలో అద్భుతంగా ప్రభు మా ప్రాంతంలో ఈ విధంగా సత్య సువార్తను ప్రకటించటకు, నీలో ఆనందించటకు నువ్వు చూపిన మహాకృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా జరిగిన ఆరాధనంతటి మీరు ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య ప్రార్థించి వేడుకొని పొందినాము తండ్రి. మన పరమ తండ్రి యెహోవాను ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాపుదల మనకు సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా ఈ సత్య సువార్తను తెలుసుకున్న గలిలోకి వెళ్ళిన ప్రతి ప్రజలందరికీ, సహకరించిన బిడ్డలందరికీ దేవుని కృప కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. జై బోలో యేసు మహారాజుకే. మరణాన్ని జయించిన యేసు క్రీస్తుకే, మృత్యుంజయుడైన యేసు ప్రభుకే, మరణారానైన యేసు క్రీస్తుకే. నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నా, పరలోక రాజ్యం చేరా నేను సిద్ధముగా ఉన్నా. నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నా, పరలోక రాజ్యం చేరా నేను సిద్ధముగా ఉన్నా. త్వరగా రావా నా యేసునాథా, నన్ను కొనిపోవుటకు వేగమే రావా. త్వరగా రావా నా యేసునాథా, నన్ను కొనిపోవుటకు వేగమే రావా. శ్రమలతో నేను
నలిగిపోతున్నా శత్రుహేళనలను నేను తాళలేకున్నా శ్రమలతో నేను నలిగిపోతున్నా శత్రుహేళనలను నేను తాళలేకున్నా నా కంట కన్నీరు తుడుచుటకు నా దుఃఖం రూపుమాపుటకు నా కంట కన్నీరు తుడుచుటకు నా దుఃఖం రూపుమాపుటకు త్వరగా రావా నా యేసునాథా నన్ను కొనిపోవుటకు వేగమే రావా పరలోకమునందు నీతో ఉండుటకు నిత్య రాజ్య వారసులై నీతో రాజ్యమేలుటకు పరలోకమునందు నీతో ఉండుటకు నిత్య రాజ్య వారసులై నీతో రాజ్యమేలుటకు నీ కుడి ప్రక్కన మేముండుటకు పరిశుద్ధుల గుంపుల చేర్చుటకు నీ కుడి ప్రక్కన మేముండుటకు పరిశుద్ధుల గుంపుల చేర్చుటకు త్వరగా రావా నా యేసునాథా నన్ను కొనిపోవుటకు వేగమే రావా నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నా పరలోక రాజ్యం చేరా నేను సిద్ధముగా ఉన్నా నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నా పరలోక రాజ్యం చేరా నేను సిద్ధముగా ఉన్నా త్వరగా రావా నా యేసునాథా నన్ను కొనిపోవుటకు వేగమే రావా త్వరగా రావా నా యేసునాథా నన్ను కొనిపోవుటకు వేగమే రావా నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నా పరలోక రాజ్యం చేరా నేను సిద్ధముగా ఉన్నా నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నా పరలోక రాజ్యం చేరా నేను సిద్ధముగా ఉన్నా